శ్రీ సాయిరామ్. వసుదైవ కుటుంబం అనే మాటను నిజం చేసిన సాయి కుటుంబ ఐక్యతకు, ఈ మానవతా విలువల వైపు మనం చేసే సాధనకి కారణం ప్రేమ. ప్రేమమూర్తి అయిన మన స్వామి మీద మనకున్న అపార ప్రేమ. దస్ స్పీక్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమ భక్తి. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు సంఘ సేవ. అబ్రహం లింకన్ 1861 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి నుండి అబ్రహం ఆర్తులను, దీనులను ఆదరించి వారికి తోచిన సహాయం చేసేవాడు. ఒకరోజు సాయంత్రం షికారుకని తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్తాడు అబ్రహం. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో తన వెనుక నుండి ఒక గుర్రం రావడం చూసి అబ్రహం తన స్నేహితులకి ఆ గుర్రాన్ని చూపిస్తూ, ఇది ఎవరిదో మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. అది ఒక త్రాగుపోతుంది, అతను గుర్రం మీద నుండి జారి కింద పడి ఉంటాడు అని చెప్తాడు. అయితే మనమంతా కలిసి అతన్ని వెతుకుదాం అంటాడు అబ్రహం. మనకెందుకు, అసలుకే చీకటి పడుతుంది, త్వరగా ఇంటికి వెళ్దామని వాళ్ళందరూ ముందరికి సాగుతారు. అబ్రహం దానికి కొంత నా సహాయం అవసరం ఉంది అని వెనక్కు తిరిగి వెతుక్కుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక తాగి స్పృహ తప్పిపోయి రోడ్డు మీద పడి ఉన్న ఒక వ్యక్తిని చూస్తాడు. అతి కష్టం మీద ఆ వ్యక్తిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అబ్రహంపై ఆగ్రహించారు. చూడండి, ఇతను త్రాగుబోతు కావచ్చు, కానీ మనలాంటి ఒక మనిషి, ఇతనికి సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్తాడు అబ్రహం. అతనికి స్నానం చేయించి తెలివి వచ్చాక భోజనం పెట్టి పంపిస్తాడు. భగవంతునిపై గల భక్తి, ప్రేమలే ఇలాంటి పనులు చేయించి మానవాళి హృదయాలలో శాశ్వతంగా నిలిచారు. మనందరినీ మన స్వామి సంబోధించేది ప్రేమాత్మ స్వరూపులారానే కదా. ప్రేమాత్మ స్వరూపులమైన మనం కూడా ఆ పరమాత్ముణ్ణి అన్ని చోటల అందరిలో చూస్తూ ఆల్ ఈజ్ వన్, బీ అలైవ్ టు ఎవ్రీవన్ అని చెప్పిన మన స్వామి మాటలను హృదయాలలో నిలుపుకొని సర్వజన సేవ ద్వారా సర్వేశ్వరుని చేరుదాం. లవ్ ఆల్, సర్వ్ ఆల్. జై సాయిరామ్.